అమృత సాహసం, తెలివి, అందం అన్నీ కలగలిపిన చక్కటి యువరాణి. ఆ రాజ్య సంప్రదాయం ప్రకారం ఆమె 21వ పుట్టినరోజున చంద్రకాంత హారాన్ని తన వారసత్వంగా పొందవలసి ఉంది. కానీ ఆమెలో ఏదో భయం, ఏదో నిశ్శబ్దం. ప్రశాంతంగా నిద్రపోలేకపోయింది. ఇంతలో తన పిల్లో పైన ఒక నోట్ చూసింది. కిరీటం వెనుక ఉన్న నీడను చూడకు, చూస్తే వెలుగు శాశ్వతంగా ఆరిపోతుంది. ఇది ఆ నోట్ సారాంశం. అంతలోనే ఒక విచిత్రమైన శబ్దం నార్త్ టవర్ నుంచి వస్తుంది. అమృత ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఆ నార్త్ టవర్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళింది. ఈ ప్రదేశానికి రాజుకి తప్ప ఇంకెవ్వరికి ఎంట్రన్స్ లేదు. కానీ అమృత అక్కడికి మరో రహస్య మార్గం ద్వారా ప్రవేశించింది. అమృత అక్కడ ఒక విచిత్రమైన వాతావరణాన్ని చూసింది. నిజానికి అదొక వేసవికాలపు రాత్రి. కానీ ఇక్కడ మాత్రం గోడలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. అచ్చం తనలాంటి విగ్రహం. దానికి చంద్రకాంత హారం కూడా వేసి ఉంది. కానీ అది ఎర్రగా రక్తంతో నిండిపోయింది. ఇంతలో తలుపు తెరుస్తున్న శబ్దం. అమృత ఒక చోటుకు వెళ్లి దాక్కుంది. ఆ వచ్చింది ఎవరో కాదు, తన తండ్రి మహారాజు. కానీ అతను ఎప్పట్లా ప్రేమగా కనిపించడం లేదు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తనతో పాటు ఒక ముసుగు వ్యక్తి కూడా ఉన్నాడు. రాజు అతన్ని ఇలా అడిగాడు, అంతా సిద్ధమేనా? ఆ ముసుగు వ్యక్తి వణుకుతూ దాదాపుగా అని బదులిచ్చాడు. దానికి రాజు, రేపు అమృత హారాన్ని ధరించిన తర్వాత ఆమె ఆత్మ ఆ రాయిలో ప్రవేశిస్తుంది. ఆమె అమృత శరీరంలో నివసిస్తుంది అని చెప్పాడు. ఒక్కసారిగా అమృత షాక్ అయింది. అనుకోకుండా వెనకాలన్న దీపాన్ని తనేసింది. అమృత, రాజు మెల్లగా పిలిచాడు. ఈ సంప్రదాయం అంతా ఒక వచ్చు. దీనిలో ఆమె చిక్కుకోకూడదని అమృత నిశ్చయించుకుంది. ప్రతి 100 సంవత్సరాలకి ఒక యువరాణి బలైపోతుందని అమృతకి అర్థమైంది. సరాసరి విగ్రహం దగ్గరికి వెళ్లి ఆ చంద్రహారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా పెద్ద వెలుగు. రాజు ఆ భవనంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ ముసుగు మనిషి మాయమైపోయాడు. యువరాణి అమృతకి రాణిగా పట్టాభిషేకం జరిగింది. ఆమె చంద్రకాంత హారాన్ని ధరించింది. ఆయమ్మ సీత ఒక విషయాన్ని గమనించింది. ఒకప్పుడు ఎడమ చేతి వాట ఉన్న యువరాణి ఇప్పుడు కుడి చేతితో శాసనాలు రాయడం చూస్తోంది. తను పెంచిన యువరాణిలోని చిరునవ్వు ఈ రాణిలో సీతకు కనిపించలేదు. అమృత దీని నుంచి బయటపడిందా? అమృతలోకి ప్రవేశించిన ఆ రాణి విజయవంతంగా ఆమె స్థానాన్ని ఆక్రమించిందా? అసలు ఆమె ఎవరు? అమృత ఈ శాపాన్ని ఛేదించిందా లేదా? రాజభవనంలో వాతావరణం మొత్తం మారిపోయింది. కొత్త రాణి చాలా సమర్థవంతంగా, చాలా కొత్తగా కనిపించింది. పురాతన చట్టాల గురించి చాలా వింతగా, చాలా జ్ఞానంతో మాట్లాడుతోంది. కానీ ఈ మార్పుని ఒక్కళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయారు. విక్రమ్, అమృత బాల్య స్నేహితుడు, అలాగే ఆ రాజ్యానికి సర్వ సైన్యాధికారి కూడా. ప్రతి ఉదయం రాణి సూర్యుడిని సరిగ్గా 10 నిమిషాలు రెప్ప వేయకుండా చూస్తూ ఉండడం విక్రమ్ గమనించాడు. ఇది సర్వసాధారణంగా ఏ మానవుడు చేయలేని పని. ఈ సంఘటన విక్రమ్లోని అనుమానాన్ని మరింత బలోపేతం చేసింది. ఒకరోజు గార్డెన్లోంచి వస్తున్న విక్రమ్కి ఒక క్లాత్ దొరికింది. అది అమృత ఫేవరెట్ స్కార్ఫ్ నుంచి వచ్చిన క్లాత్. దాని మీద డాట్స్తో ఒక సీక్రెట్ కోడ్ రాసింది. చిన్నప్పటి నుంచి అమృత, విక్రమ్ ఏదైనా మాట్లాడుకోవాలంటే అలా సీక్రెట్ కోడ్ యూజ్ చేసేవారు. దాంట్లో ఇలా రాసింది, నేను లోపల ఉన్నాను, చీకటి నన్ను బంధించింది అని. విక్రమ్ అమృత తాగే టీలో కదల్లేని స్థితిలో పడేసే ఒక మూలికని ఆ టీలో వేశాడు. అమృత దాన్ని తాగింది. అతను తన కత్తిని ఉపయోగించలేదు. కానీ బాగా మెరుగుపెట్టిన ఒక వెండి అద్దాన్ని అమృత ముందు ఉంచాడు. నువ్వు అమృత అయితే నీ ప్రతిబింబం కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆ ప్రాచీన రాణి అయితే ఈ అద్దం పగిలిపోతుంది అన్నాడు. పున్నమి చంద్రుడి కిరణాలు ఆ చంద్రకాంత వజ్రాన్ని తాకగానే ఆ వజ్రం తీవ్రంగా కంపించడం ప్రారంభించింది. అద్దంలో విక్రమ్ ఒక్క స్త్రీని కాదు, అతడు 2 ఆత్మలు పోరాడుతున్నట్లు చూశాడు. ఒకటి బంగారు ఆత్మ, మరొకటి రాణి రౌద్రాదేవి ఆత్మ. ఈ దేవత విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? విక్రమ్కి ఆమె స్వరం చాలా గట్టిగా వినిపించింది. రాణి రౌద్రాదేవి నీడ అమృత శరీరం నుంచి బయటికి రావడం ప్రారంభించింది. విక్రమ్ గొంతును గట్టిగా పట్టుకుంది. కానీ అపస్మారక స్థితిలో ఉన్న అమృత మాత్రం తన కుడి చేతితో తన మెడలో ఉన్న చంద్రకాంత హారాన్ని తన శక్తి అంతా ఉపయోగించి గట్టిగా లాగి కింద పడేసింది. విక్రమ్, ఆ రాయిని పగలగొట్టు. అమృత నిజమైన గొంతు విక్రమ్కి వినిపించింది. విక్రమ్ ఆ వజ్రాన్ని తన కత్తి వెనుక భాగంతో బలంగా కొట్టాడు. ఆ వజ్రం 1000 ముక్కలైపోయింది. ఒక్కసారిగా పెద్ద కాంతి విక్రమ్ని విసిరేసింది.
చాలాసేపటి తర్వాత విక్రమ్ అమృతని సమీపించాడు. అమృత కళ్ళు తెరిచింది. ఈసారి ఆమె కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. విక్రమ్, తను వెళ్ళిపోయింది, నాకు తెలుస్తోంది అని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత విక్రమ్ ఒకరోజు తన ఎడమ చేతికి ఉన్న గ్లౌజ్ని క్లీన్ చేసుకుంటున్నాడు. అందులో అనుకోకుండా ఒక చిన్న వజ్రం ముక్క కనిపించింది. ఆ రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు ఒక పెద్ద స్వరం వినిపించింది. రాయి విరిగిపోయింది, కానీ నీడ ఎల్లప్పుడూ కొత్త ఇంటిని కనుగొంటుంది. వజ్రం పగిలిపోయిన తర్వాత రోజు ఉదయాన్నే రావాల్సిన కమాండర్ విక్రమ్ విధులకు హాజరు కాలేదు. ఎంతో ఆతృతగా తనని చూడడానికి వస్తాడేమో అనుకున్న విక్రమ్ రాకపోయేసరికి అమృత చాలా బాధపడింది. విక్రమ్ ఆ నార్త్ టవర్ ని జైలులాగా కాకుండా సింహాసన గదిగా పునర్నిర్మించడం ప్రారంభించాడు. రాజభవనంలో ఉన్న జంతువులు, కుక్కలు విక్రమ్ ని చూసి పారిపోతున్నాయి. కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి, కానీ నల్లటి కాకులు విక్రమ్ ని సైలెంట్ గా ఫాలో అవుతున్నాయి. మెల్లమెల్లగా కోలుకుంటున్న అమృత ఇదంతా గమనిస్తూనే ఉంది. విక్రమ్ ఎప్పట్లాగా తన దగ్గరికి రావడం లేదు, తన కళ్ళలోకి ప్రేమగా చూడడం లేదు. విక్రమ్ కొత్తగా నల్లటి దుస్తులు ధరించడం మొదలుపెట్టాడు. ఎంతో ప్రశాంతంగా కనిపించే విక్రమ్ ఇప్పుడు గంభీరంగా కనిపిస్తున్నాడు. అమృత ఎలా అయినా సరే విక్రమ్తో మాట్లాడాలని నిశ్చయించుకుంది. తన బాల్కనీకి రమ్మని కబురు పంపించింది. అమృత చంద్రకాంతహారంలోని ఒక చిన్న ముక్కని తన చేతిలో ఉంచి చూస్తూ ఉంది. ఇంతలో విక్రమ్ వచ్చాడు. విక్రమ్ ని చూడగానే అమృతకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటూ విక్రమ్తో ఇలా అంది. విక్రమ్, ఎందుకు నువ్వు నవ్వడం మానేశావు? ఎందుకు నన్ను కలవడం లేదు? నువ్వు నడుస్తున్నప్పుడు కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి? అసలేం జరుగుతుంది అని అడిగింది. విక్రమ్ కాసేపు సైలెంట్ గా నిలబడిపోయాడు. నెమ్మదిగా అతడు తన చేతిని చూపించాడు. ఆ చెయ్యి పగిలిన పాలరాయిలా కనిపించింది. అతను మాట్లాడుతున్నాడు, కానీ అతని స్వరం చాలా డిఫరెంట్ గా ఉంది. అది రాణి రౌద్ర గొంతు. అమృత, విక్రమ్ ఇంకా ఇక్కడే ఉన్నాడు. అతనే నా పంజరం. మొత్తానికి నాకు బలమైన పంజరం దొరికింది అని గట్టిగా నవ్వింది. విక్రమ్ సైన్యాన్ని నియంత్రించేవాడు. ఒకవేళ రాణి రౌద్ర విక్రమ్ ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటే అని అమృత ఆలోచిస్తుంది. ఇంతలో విక్రమ్ అమృత ముందు మోకరిల్లి ఇలా అన్నాడు. కంగారు పడుకు రాణి, నేను నీ విక్రమ్నే. నేను ప్రతి క్షణం ఆమెతో పోరాడుతున్నాను. నాలో ఉన్న రాణి రౌద్రాని బయటికి రానివ్వను. ఒకవేళ నేను ఆమెను కంట్రోల్ చేయలేకపోయిన రోజు నువ్వు ఖచ్చితంగా ఒక పని చేయాలి. రాణి రౌద్రాని నేను కంట్రోల్ చేయని రోజు ఎలా అయినా సరే ఆ నార్త్ టవర్కి వెళ్ళిపోతాను. నువ్వు నాతో పాటు ఆ నార్త్ టవర్ని కాల్ చేయాలి. మన ప్రేమ కంటే రాజ్యక్షేమమే మనకి ముఖ్యం అని విక్రమ్ అమృత దగ్గర మాట తీసుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. విక్రమ్ నార్త్ టవర్కి వెళ్ళిపోతున్నాడు. అతని వెనకాలే నల్లటి కాకులు ఫాలో అవుతున్నాయి. ఇదంతా తన బాల్కనీ నుంచి మౌనంగా అమృత చూస్తోంది. ఒక పక్క తన ప్రేమ, మరో పక్క తన బాధ్యత. రెండిటి మధ్య అమృత నలిగిపోతుంది. మంటల్లో కాలుతున్న ఆ నార్త్ టవర్ని చూస్తూ అమృత సైలెంట్ గా ఉండిపోయింది. అమృత విక్రమ్ల త్యాగం ఫలించిందా? రాణి రౌద్ర శాశ్వతంగా నాశనమైపోయిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.